ఇది మనము తయారు చేసుకొని ఈ కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి జంటలల్లో హత్యలు చేయడం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో దానికి సంపూర్ణంగా మనము జరగకుండా ఉండేటట్టు ఒక శాశ్వతమైనటువంటి ఒక వేదిక ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో మనము ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఈ కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకి సపోర్ట్గా అండగా నిలవడానికి, తర్వాత ఆ హత్యలు చేసినటువంటి నేరస్తులకు శిక్షలు పడాలనేటువంటి దాంతో మనము ఒక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలతోని ఎంత విస్తృతమైతే అంత విస్తృతమైనటువంటి ఒక పెద్ద వేదిక ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నాము. అదే దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ సూర్యాపేటలో ఈ హత్య కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళను ఒక చీప్గా చూడడము, ఒక చులకనగా చూడడం ఏదైతే యూట్యూబ్లో కానీ ఇంకా బయట సమాజంలో కానీ లేకపోయిందని కానీ ఆ డబ్బులు ఉన్నాయని వలలో వేసుకున్నారని కానీ అట్లాంటి ప్రచారాలు చేసి కేసులు ఉన్నాయని కానీ ఇట్లా వాటిని చీప్గా చేసేది ఏదైతే ఉన్నదో మనం దాన్ని ఏంటంటే కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి జంటలను మనము ఈ చాతుర్వర్ణ కుల వ్యవస్థను ధిక్కరించి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో పోరాటంలో భాగంగా వాళ్ళను ఒక వీరులుగా మనము గుర్తించాలనేటటువంటిది కూడా మొన్న రౌండ్ టేబుల్ సమావేశంలో అక్కడ మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ బంటి అంటే కృష్ణ ఆయన ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక స్లోగన్ అనేది వచ్చిందన్నట్టు. అట్లనే భార్గవి అంటే తను కూడా ఈ కుల వ్యవస్థను చాతుర్వర్ణ కుల వ్యవస్థను కాలదన్ని తను అన్ని ఆటంకాలను ఎదుర్కొని ఏదైనా సరైనటువంటి తను స్ట్రగుల్ చేసి నిలబడ్డటువంటి ఒక వీరవనితగానే మనము ఆ యూట్యూబ్లలో వాళ్ళు చేసే ప్రచారానికి ఒక ప్రత్యామ్నాయ మనము వీడియోలు చేసి దాన్ని మనం అలాంటి ఒక వాతావరణాన్ని ఒక భావజాలాన్ని మనం కూడా ప్రచారం చేయాలి. ఆల్టర్నేట్గా అంటే ఈ కులాంతర వివాహాల మీద చాలా తక్కువగా చేసేసి ఇదంతా వేస్ట్, ఇది ఏదో సినిమాలను చూసి అట్రాక్షన్ అని అదని ఇదని ఏదైతే దాని చాటుగా ఏదైతే వాళ్ళు ప్రచారం చేస్తున్నారో దానికి ప్రత్యామ్నాయంగా మనము కూడా ఈ వీళ్ళను సపోర్టు చేస్తూ వివాహాలను సపోర్టు చేస్తూ మనము సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకొని మనం కూడా చేయాలి అనేటటువంటిది అన్ని సంఘాలు కూడా అట్లా. అయితే మనము ఇచ్చినటువంటి అంటే ఇప్పుడు ఏర్పాటు ఇప్పుడు అంటున్నారు కదా చాలామంది రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ రావడాని కోసము అందరూ కూడా ఏ రోజైతే అందరు వస్తారు, అందరు ఏ సంఘాలకు ఎంతమంది చెప్తారు ఒక నిర్దిష్టంగా అనుకొని ఇక్కడ ఒక డేట్ అనుకొని ఒక విస్తృతమైన రౌండ్ టేబుల్ సమావేశాన్ని సూర్యాపేట ఇట్లా లోకల్గా ఉన్నటువంటి సంఘాలు, ఇంకా బయట ఉన్నటువంటి సంఘాలు, గ్రామాలలో ఉన్నటువంటి సంఘాలు, చుట్టుపక్కల కూడా ఇక టౌన్కే సంబంధించింది కాకుండా ఇంకా చుట్టుపక్కల ఉమ్మడి జిల్లా అని అంటున్నారు కదా, ఇంకా అట్లా మనం ఒక విస్తృతమైనటువంటి చాలా పెద్ద సభనే పెడితే బాగుంటుంది. పెడితేనే అలాంటి హత్యలు చేసిన వాళ్ళకు కూడా భయం ఉంటుంది. తర్వాత వాళ్ళు బయటకు రావడానికి కోసం కూడా ఇప్పుడు బెయిల్ రిజెక్ట్ చేసిండ్రు. మళ్ళీ కూడా అంటే ఏమీ చేయకుండా ఉంటాయి, మనం ఏ కార్యక్రమం చేయకుండా ఉంటే చల్లగా అంటే మొత్తము ఇష్యూ చల్లబడిపోతే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి బెయిల్ తీసుకోవడానికి ముందుకు రావచ్చనే ఉద్దేశంతో కూడా ఇక్కడ వాళ్లకు నేరస్తులకు సంబంధించిన నిందితులకు సంబంధించిన వాళ్ళు కూడా అనేక రకమైన కుట్రలు చేస్తుంటారు. వాటిని కూడా మనం పసిగట్టాలి, వాటిని కూడా మనము ఎండగట్టి మన కార్యక్రమాలకు ఆటంకం జరగకుండా మనం చాలా మెలకువతో ఉండాలని చెప్పేసి స్థానికంగా ఉండేటటువంటి సంఘాలే వాటిని గుర్తించగలుగుతాయని నా అభిప్రాయము. కాబట్టి నెక్స్ట్ విస్తృత సమావేశం ఎప్పుడు అనేది ఎవరెవరు అనేది నిర్దిష్టంగా ఇక్కడ ఒక డేట్ అనుకొని ఆ సభ అయితే చాలా ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి సభలాగా మనము పెట్టాలి అనేటటువంటి ఉద్దేశమే ఉన్నది. ఇంకోసారి అంటే నిజంగానే చనిపోయినటువంటి చంపితే చనిపోయిన వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళ కేసులు అంటే వాడు రేపిస్టులు, తాగుబోతులు, హంతకులు, వాడు మినిస్టర్లు అయి కూర్చుంటున్నారు, వాళ్ళు మంత్రులు అయి కూర్చుంటున్నారు. వాడిని ఎవరినేమన్నాడు? బండి కేసులు వాళ్ళు ఆయన అన్ని కేసులలో ఉన్నాయి, హత్య అన్నిళ్ళు ఉన్నాడని చెప్పేసి కామెంట్ చేసే వాళ్లకు మనం ఇలాంటి యూట్యూబ్ వీడియోలు చేసి ఎవరు అసలు
హంతకులు ఎవరు, ఎవరు లోఫర్సు, ఎవరు రోడ్ రోమియోలు అనేటటువంటిది మనం ఎండగట్టాలి సోషల్ మీడియా ద్వారా. అది కూడా ఎండగట్టాలనేది ఒకటి డేట్ ఒకటి డిక్లేర్ చేసుకొని నిర్దిష్టంగా అందరికి కృషి చేయాలి. డేట్ డిక్లేర్ చేసుకోవడమే కాదు, అందరికీ చెప్పే బాధ్యత నిర్దిష్టంగా. ఎందుకంటే అందరికి చెప్తామని అందరు అన్నారు, మరి ఈరోజు చాలామందికి చేరలేదని చెప్పేసి తెలుస్తున్నది. అందుకోసమే చాలా బాధ్యతాయుతంగా నెక్స్ట్ విస్తృత రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఇప్పుడు ఇక్కడనే అందరు ఎవరి బాధ్యతలు ఏంటి అనేది నిర్దిష్టంగా అనుకుంటేనే మనము సక్సెస్ చేయగలుగుతామని. ఓకే, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన అందరికీ జై భీములన్న. అయితే ప్రోగ్రాము ఏమైందంటే 4వ తారీఖు రోజు సారు ఇట్లా వాట్సాప్లో పెట్టడం జరిగింది. 5వ తారీఖు సాయంత్రం నేను ఫోన్ చేశాను, సార్ ఇది పక్కన డేట్ అని అంటే ఓకే నరేష్ అన్నట్టు అన్నాడు. 6 మనం ఒకటి ఫ్లెక్సీ కూడా కొద్దిగా ముందు చేయించలేకపోవడం వల్ల ఎక్కువ వైరల్ అవ్వలేకపోయింది, దానివల్ల కొద్దిగా ఎవరికి రీచ్ అవ్వలేకపోయింది. ఓకే, దాని గురించి మనం నిరుత్సాహపడకుండా ఇంతకుముందు అన్న చెప్పిండు కూడా, చాలామంది ఎన్ని సంఘాలు వచ్చి కలిసినాయో అంతమంది మద్దతు ఉంది మనకి. ఇంకొకసారి దీన్ని గట్టి ఎత్తులో చేద్దామనేసి చెప్పారు అన్న వాళ్ళు, చేద్దామన్నట్టుగా. అయితే ఏంటంటే ఈ కులాంతర వివాహాల ఇక ఇది పరంపర కొనసాగుతుంది. మరి ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎప్పుడు ఆలోచించుకుంటారో యూత్ అనే వాళ్ళకి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మీరు ఇట్లే చచ్చిపోతూ ఉంటారా, లేకపోతే మీరు ఒకటి మనం ఒక ప్రత్యామ్నాయం క్రియేట్ చేసుకోవాలి. నేనైతే మొన్న డిసైడ్ అయ్యాను ఏంటి అంటే, ఈ రోజులలో ఎవడు హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఏదో ఒక దాని మీద ఇంజురీ మీద రక్తం ఎక్కకుండా ఎవడు ఉండట్లేడు, మన రక్తాన్ని ఎక్కించుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ పిల్లలు ఈరోజు రక్తదానాలు చేయండి అనగానే వెళ్ళేసి కుప్పలు తెప్పలుగా నాయకులు వస్తున్నాయి, వాడు వస్తున్నాయి, వీడు వస్తున్నాయి, ఇక్కడ గుళ్ళ దగ్గర అదో ఇదో చేస్తే పోయి కుప్పలు తెప్పలుగా వాళ్ళ రక్తాన్ని ఇస్తూ ఉన్నారు. మన రక్తం వాళ్ళ ఒంట్లో నరాన కణానికి వెళ్ళొచ్చు అట. కానీ మన బిడ్డలు వాళ్ళ బిడ్డలతో ఫిజికల్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేసి వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకునే దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఓర్చలేకపోతా ఉంది సమాజం. ఆలోచించుకోండి, మా రక్తం అనేది మీ రక్తంలో కలిసి పోతా ఉన్నప్పుడు మరి భరిస్తున్నారు. మీ ప్రాణాల కోసం వచ్చినప్పుడు మాత్రం మీకు కులం పనికి రావట్లేదు, మతం పనికి రావట్లేదు, మీరు బ్రతకడం కోసం మాత్రం మా రక్తాలు కావాలి. ఈ పిల్లలు మరి మీరు రక్తం ఎక్కించుకునేటప్పుడు చూడండి, ఇది ఏ కులం రక్తం అబ్బా అని అడగండి. ఎందుకంటే నీ బాడీలోకి వెళ్తుంది, వాడి లక్షణాలు నీ రక్తంలోకి వచ్చాయంటే కొద్ది గొప్ప ప్రభావం చూపిస్తూ ఉంటుంది జన్యులు అనేటి రక్తంలో. మరి అట్లాంటిది వదిలేసేసి పిల్లలు ఏదో మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళని మాత్రం పట్టి దారుణంగా చంపడాలనేటివి మాత్రం ఈ సమాజంలో తల్లిదండ్రులు ఆలోచించాలి. 100 మంది పిల్లలు తీసుకుంటే ఈరోజు 90 మంది కూడా లవ్లలోనే ఉంటున్నారు మీ ఇళ్ళల్లో మీ పిల్లల్ని. అది ఆడ కావచ్చు మగ కావచ్చు. తల్లిదండ్రులు కూడా దీని గురించి స్పందించాలి సమాజంలో. ఎప్పుడు మీ ఇంటి వరకు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తాం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఈరోజు నా వరకు రాలేదు, ఇది నా కులంది కాదు అనేసి చాలామంది బయట ఇట్లా అనుకోని ఉండవచ్చు. కానీ కొంతమంది అనుకుంటున్నారు వేరే కులాలకు అట్లా ఏం లేకుండా స్పందిస్తూ ఉన్నారు. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ మాత్రం కూడా ఇది నా దగ్గరికి రాలేదు, మా పాప కాదు, మా బాబు కాదు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఇళ్ళల్లో కంపల్సరీ ఉంటుంది, ప్రేమ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళ బిడ్డలకి వాళ్ళ కొడుకులకి. అది వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు బాధపడ్డప్పుడు మాత్రం తెలుస్తుంది. తల్లిదండ్రులు కూడా చెప్పదలుచుకున్నాను, దయచేసి స్పందించాలి. ఈ సమాజం ఎప్పుడు స్పందిస్తుందో ప్రభుత్వాలు అప్పుడు స్పందిస్తాయి, నాయకులు అప్పుడు స్పందిస్తారు. మన దగ్గర స్పందన లేనంత కాలం ఎవరు కూడా స్పందించరు. దీని గురించి సొసైటీ ఒకటి ఆలోచించాలని చెప్తున్నాను. ఇంకోటి, బంటి ఫ్రెండ్స్ కూడా ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళల్లో కూడా దాదాపు ఇక్కడ అందరూ లవ్లో ఉన్న పర్సన్సే ఉంటారు. మీరు యువత ఆలోచించాలి. ఎందుకనంటే నెక్స్ట్ మీ దాకా టార్గెట్ వస్తూ ఉంటుంది. అది మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈరోజు బంటి అన్నకి ఇలా జరిగింది అనుకుంటున్నారు. కానీ మీరందరూ కూడా ప్రేమలో ఉన్న పిల్లలే, ఎవరు ఈరోజు ప్రేమ లేకుండా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు లేరు. 90% మంది కూడా అలాగే ఉన్నారు. మీరందరూ కూడా యూనిటీగా ఉండేసి దీన్ని వ్యతిరేకించాలి, ఈ హత్యలను వ్యతిరేకించాలి, కులాలకి మతాలకు వ్యతిరేకంగా ఇట్లా జరగకూడదని వ్యతిరేకించాలని బంటి ఫ్రెండ్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇంకా సారు ఇప్పుడు తర్వాత చెప్తారు మన నెక్స్ట్ డేట్ ఎప్పుడనేది కూడా ఒకసారి ఘనంగా అయితే చేద్దాం సార్ మీ ఆధ్వర్యంలో. కొంచెం థ్యాంక్ యూ. జై భీమ్ అందరికీ. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా అందరికీ, నాకు కామెంట్ చేసే వాళ్ళందరికీ. ఏంటంటే కొంతమంది అట్లనే చంపాలి, మా గోడ్స్ మేము అంతే చంపుతాం అనే వాళ్ళకి మాత్రం చెప్తున్నా, అంత కులపిచ్చి ఉంటే మాత్రం ఇక్కడ జీవించలేరు. ఎందుకంటే అంత కులపిచ్చి కూడా ఉండొద్దు. ఎందుకంటే ఇప్పుడు అందరం ఒకటే అనే దానికి మనం ఉంటున్నాము. అంటే మనసులో ఉంటుంది, కాకపోతే బయటికి అలా చెప్తున్నారు. అలా కూడా ఉండొద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఏంటంటే ఇంత కులపిచ్చి ఉండకూడదు ఎవరికైనా. మా తల్లిదండ్రులు చేసిన లెక్క ఎవరు చేయకూడదు అనేదే నాది. ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నాకు ఎంత బాధ అవుతుందో నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే
వేరే వాళ్ళకి చెప్పలేను కదా. ఇన్ని రోజులు మేము కలిసి ఉండి చేసినవన్నీ నాకు ప్రతిరోజు గుర్తొస్తుంటాయి, కానీ ఆ బాధ నేను ఎవరికి చెప్పుకోలేను. ఈ 22 ఏజ్లోనే నా పేరెంట్స్ నాకు ఇలా చేసినందుకు నాకు చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు నాకు వాళ్ళు ఒప్పుకుంటే మంచిగా ఉండేది అని ఆలోచించడం, కానీ మరి ఇంతలా చేస్తారని చెప్పి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసి ఉంటే ఒకవేళ మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదేమో. ఎందుకంటే నన్ను మంచిగా చూసుకున్నారు కాబట్టి మా పేరెంట్స్ తర్వాత అయినా యాక్సెప్ట్ చేస్తారని చెప్పి ఆలోచించినాం. అట్లా కూడా ఏం బ్యాడ్గా కూడా బంటి కూడా ఆలోచించలేదు, ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని చెప్పి. అంతే ధైర్యంగా ఈడ అందరూ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి ఈడ ఉండడం జరిగింది మేము. కానీ ఇంతగానం ఇట్లా ఆలోచించి మా ఇంట్లో వాళ్ళు ఇట్లా చేస్తారు అనుకోలేదు. ఏ తల్లిదండ్రులు కూడా ఇలాంటిది ఆలోచించకూడదు, ఇట్లా చేయాలి అనే ఆలోచన ఎవరికి రాకూడదు. మీకు ఇష్టం ఉంటే ఒప్పుకోండి, లేకుంటే వదిలేయండి. మీకు ఇష్టం ఉంటేనేమో వాళ్ళని తీసుకొచ్చుకోండి, పెళ్లి చేసుకోండి, పెళ్లి చేపియండి. లేకుంటే అబ్బాయి ఎట్లాంటోడు ఏంది అని చెప్పి అడగండి. కానీ మరి ఇంత దారుణంగా చేయొద్దు అని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసిన మీ లైఫ్ మీరు జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక వైపు నుంచి ఒక అమ్మాయి జీవితం ఆగమవుతుంది. అట్లా ఆలోచించి మరి ఇంత దానికి తీసుకురావద్దు అని నా కోరిక. ఏంటంటే ఇప్పుడు మంచిగా ఉంటే అందరం మంచిగా ఉండేవాళ్ళం, ఈ పరిస్థితికి వచ్చేది ఉండదేమో. ఎందుకంటే అందరూ ఆలోచించండి, ఒక్కసారి చేసే ముందు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాం అంటే దానికి ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఆ పర్సన్ని నమ్మి, అంటే పేరెంట్స్ లాగే చూసుకున్నారు కాబట్టి ఆ పర్సన్ని నమ్మి బయటకు వచ్చింది కాబట్టి అంత ఉంటుంది. మిమ్మల్ని ఏదో కాదని, మిమ్మల్ని అసలే వద్దను అని చెప్పి అయితే బయటికి రాలేదు. ఎందుకంటే మీలాగానే చూసుకుంటాడు ఆ పర్సన్ కూడా, ఆ పర్సన్ని కావాలనుకుంటుంది కాబట్టి చేసుకోవాల్సి వచ్చింది. మీరు మాత్రం అంత దాకా ఆలోచించకండి. ఒకసారి ఆలోచించి పిల్లల్ని అయినా సరే మీరు ఎందుకు అమ్మాయి అట్లా చేసింది, మేము ఇంత బాగా చూసుకున్నాం కదా, ఎందుకు అట్లా చేసిందని ఆలోచించి అమ్మాయికి సర్ది చెప్పడమో లేకుంటే అబ్బాయితో మాట్లాడడమో జరగాలి. కానీ ఈడి వరకు అయితే ఆలోచించకండి. బ్యాడ్గా కామెంట్స్ పెట్టే వాళ్ళకి మీ ఇంట్లో జరిగితే మీరు ఇలానే మాట్లాడతారేమో, మరి మాట్లాడండి. నాకు సపోర్ట్ చేసే వాళ్ళైతే చాలామంది ఉన్నారు. మీరు సపోర్ట్ చేయకుండా ఏం పర్లేదు నాకు, కానీ అలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి. ఎందుకంటే నేను చూస్తున్నా ప్రతి ఒక్కరిది ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో చూశాను. ఇప్పటివరకు అయితే వాళ్ళదైతే నేను తీసుకోవట్లేను. ఓన్లీ మంచిగా కామెంట్స్ పెట్టే వాళ్ళైతే నేను తీసుకుంటున్నా, చూస్తున్నా. వాళ్ళకి కొంతమందికి రిప్లై ఇవ్వడం కూడా చూస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను మాట్లాడతాను. ఇంకా ఎవరైనా సపోర్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ కావండి. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ అనేది క్రియేట్ చేసిన, మాలా బంటి భార్గవి అనే ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసిన. ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, లేకుంటే మా అన్నయ్యకు మెసేజ్ చేయండి, వదినకి కాల్ చేయండి. ఆల్రెడీ బంటి నెంబర్కి అందరు తెలిసే ఉంటుంది. బంటి నెంబర్కి కాల్ చేసినా ఏం పర్లేదు. సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం నాతో మాట్లాడండి, ఖచ్చితంగా నేను మీతో మాట్లాడతాను. సపోర్ట్ చేయని వాళ్ళకి మాత్రం చెప్తున్నా, మీరు సపోర్ట్ చేయకున్నా ఏం పర్లేదు, కానీ మీరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఇలాంటి ఇప్పుడు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు, కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ పోనందుకు నాకు చాలా బాధాకరం. ఎందుకంటే చాలా మంచిగా చేయాలనుకున్నాం, కానీ ఇన్ఫర్మేషన్ ఇంకా అందరిలోకి వెళ్ళలేదు. ఎందుకంటే ఒక్కరోజే గ్యాప్ ఉండడం వల్ల ఎవరికి తెలియలేకపోయింది. మరి ఇంకోసారి చెయ్యాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మన సూర్యాపేటలో అంటే ఈ ఇన్సిడెంట్స్ జరిగినట్టు మళ్ళీ ఇంకొకటి జరగకూడదు, అది నాదైతే. ఇంకోసారి జరగకూడదు అంటే మనం అందరం గట్టిగా ఉండాలి. కాబట్టి మళ్ళీ పెద్ద మీటింగ్ పెట్టాలి సూర్యాపేటలో. బంటి తరఫున కుల సంఘాలు అన్ని నాకు సపోర్ట్ గా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. మళ్ళీ పెట్టడానికి కూడా ఇక్కడ మేము డేట్ ఫిక్స్ చేయమని సార్ని అడుగుతున్నాము. ఇంకెవరెవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ నేమ్స్ అన్ని రాసుకొని ఏం సపోర్ట్ చేయాలనుకుంటున్నా కూడా రాసుకుంటే బాగుంటది ఈ మీటింగ్ లో అని చెప్పి నేను కోరుకుంటున్నా. గత నాకు తెలిసి 2 నెలలు అయింది అనుకో ఈ విషయం జరిగి, 1.5 months కావచ్చు. జనవరి 26 రోజు జరిగిన ఇష్యూ ఇది. న్యూస్ పేపర్లో చూశాను, కానీ అది మా నరేష్ వాళ్ళ ఫ్యామిలీ అని తెలియదు నాకు. నరేష్ ఫోన్ చేసే వరకు నాకు తెలియదు. కాకపోతే నరేష్ వాళ్ళదని తెలిస్తే నేను ముందే వచ్చేటోని. నాకు పర్టికులర్ ఎజెండా అయితే తెలియదు. ఇంతకు మొదలు నేను ఒకసారి మన ఇక్కడ సుందర విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ జరిగినప్పుడు వచ్చాను, జస్ట్ అటెండ్ అవ్వను. అక్కడ ఏమని నిర్ణయించారంటే, మనం ఇక్కడ సూర్యాపేటలో మీటింగ్ చేసిన తర్వాత ఒక సభ ఏర్పాటు చేసుకోవాలి, బహిరంగ సభ అని చెప్పి తీర్మానించుకోవడం జరిగింది. అక్కడ వచ్చిన సంఘాలు ఇక్కడికి రాలేదు.
సమస్య మరి ప్రచార లోపం ఏమో తెలియదు. కాకపోతే ఒక వారం రోజుల ముందు నుంచి దీనికి మనం ప్రచారం చేస్తే కొంచెం ఎక్కువ మంది వచ్చేటోళ్ళేమో. ఈ కులాంతర మతాంతర వివాహాలకు 125 మంది వరుసగా చనిపోతున్న వ్యవహారంలో మా ఇంతకుముందు వీసీకే డీబీఎస్గా ఉన్నప్పుడు ఒక చర్చ జరిగింది మా లోపల. మా డీబీఎస్ అంతరంగిక మీటింగ్ ఏం జరిగిందంటే, యాక్చువల్గా నేను గొల్లకుర్మ మా క్యాస్ట్ డీబీఎస్లో పనిచేస్తాను. దళిత పంచాయతీ గ్రామ ఏర్పాటు చేయాలన్న ఉద్యమంలో మేము గత 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. అయితే మేము అందరం కలిసి మాట్లాడుకుంది ఏంటంటే, ఇట్లా మన పిల్లల్ని చంపుతున్నారు కదా, మన అబ్బాయిలు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే మన అబ్బాయిల్ని ఎవరిని కూడా మనం వాళ్ళని ప్రేమించొద్దు అని చెప్పాలి, మనల్ని మనం సేవ్ చేసుకోవాలని మేము మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ తర్వాత కూడా కొన్ని లవ్ మ్యారేజ్ జరిగినాయి, మళ్ళీ హత్యలు జరిగినాయి. కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే, మనం వాళ్ళని చూసే పర్స్పెక్టివ్ అంటే మనం చూస్ చేసుకునేటప్పుడు కొంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ విషయాలు కానీ చూస్ చేసుకోవడం వల్ల సేఫ్టీ ఉండగలుగుతాం. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ కులాంతర మతాంతర వివాహాలు ఎవరైనా చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్ప ఆ సాహసం చేయకూడదు, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మనకు ఉంది కదా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మ్యాక్సిమం. ఓకే, కాబట్టి వీటన్నిటిని మనం ఎదుర్కోవాలంటే మహిళలకు కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ పొలిటికల్ పవర్ లేకపోవడమే పెద్ద డ్రాబ్యాక్. ఆ పొలిటికల్ పవర్ మనం కానీ గెయిన్ చేయగలిగితే ఈజీగా ఇలాంటి దాడులు మనం ఎదుర్కోలేము. చాలామంది అంటారు పొలిటికల్ పవర్తో ఏం పని, మనం సంఘాలుగానే ఉందాం, సమస్యల మీద పోరాడదాం అంటే మనం ఇటు సైడ్ నుంచి వెళ్తే సాధ్యం కాదు. మన పవర్తో వస్తే మనం ఎవరినైనా ఎదుర్కోగలుగుతాం. ఉత్తరప్రదేశ్లో మాయావతి కానీ, తమిళనాడులో కొన్ని పార్టీలు కానీ అక్కడ కుల వివక్షను ఎదుర్కొన్నారంటే కేవలం వాళ్ళ దగ్గర పవర్ ఉంది కాబట్టి వాళ్ళు ఎదుర్కోగలుగుతారు అక్కడ. కాబట్టి మనం కూడా మన సంఘాలుగా రాబోయే రోజుల్లో పవర్లోకి రావడం ఎలా, పొలిటికల్ పవర్ మాత్రమే మనం కాపాడగలుగుతుంది అగ్రవర్ణాల నుంచి. పొలిటికల్ పవర్లు వస్తే వాళ్ళే మనకు పిల్లల్ని తీసుకొచ్చి ఇవ్వగలుగుతారు, వాళ్ళే పెళ్లి చేసుకోమని చెప్పగలుగుతారు. ఐఏఎస్ ఐపీఎస్లకు కులవడ్డు వస్తలేదు వాళ్ళకి. మన పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు లేరు అనుకో ఈజీగా వాళ్ళ పిల్లల్ని ఇచ్చేస్తారు మనకి. కాబట్టి మన ఆర్థిక స్తోమత మారాలి, మన పొలిటికల్ స్ట్రాటజీ మారాలి, మనం పోయే విధానం కూడా మారుతూ ఉండాలి. కాబట్టి కులాంతర మతాంతర వివాహాలు జరగాల్సిన అవసరం ఏంటంటే, సేమ్ కమ్యూనిటీలో పెళ్ళిళ్ళు జరగడం వల్ల పిల్లలు అనారోగ్యంగా పుట్టవచ్చు. ఒక బ్రిటిష్ సైన్యాధికారి ఏమంటారంటే, ఇండియన్స్ ఎవరు ఆర్మీకి పనికిరాడని చెప్తారు. ఎందుకు చెప్తారంటే, ఒకే సంతతి ఒకే జాతి మధ్యలో కొన్ని వేల సంవత్సరాల నుంచి పెళ్ళిళ్ళు జరగడం వల్ల ఇండియన్స్ అందరూ పొట్టిగా ఉన్నారు. ఈ పొట్టిగా ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే, ఒక కమ్యూనిటీలో ఒక కులంలో మాత్రం పెళ్ళి చేసుకుంటారు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంటలు వండేటప్పుడు ఎట్లుంటుందంటే, కొన్ని వేలు రకమైన జాతులు మనం సంకరీకరణం ఎట్లా చేస్తామో మనుషులు కూడా వివిధ కులాలు వివిధ మతాల వాళ్ళ మనుషులు కలిస్తే వచ్చే జనరేషన్ వాళ్ళు చాలా షార్ప్గా తెలివితేటలతో పుడతారు. కాబట్టి కులాంతర మతాంతర వివాహాలని మనం ప్రోత్సహిస్తాం మన సంఘాల తరఫున. అదేవిధంగా నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడున్నా అది ఎక్కడున్నా మా DDF తరఫున మేము ఫుల్ సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ జై భీమ్ అందరికీ.